నమ శివాయ. నమో కాళభైరవాయ నమః. నమో రాజమాతాంగే దేవి నమః. విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు మన పీఠంలోనే కార్యక్రమం గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా ఈ నెల 13వ తేదీన గురువారం మనకి పాల్గొన పౌర్ణమి. ఈ పాల్గొన పౌర్ణమి నాడే హోలీ పౌర్ణమి అని కూడా అంటారు. అయితే మనకి 13వ తేదీ రాత్రి సాయంకాలం పౌర్ణమి ఘడియలు ఉన్నాయి కాబట్టి మనం పీఠంలో గురువారం నాడు సాయంత్రమే అంటే ప్రదోష వేళలో రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమం జరుగుతుంది. భక్తులు పరోక్షంగా పాల్గొనటానికి మీకు అవకాశం ఉంది. ఎటువంటి ఈతి బాధలున్నా ఇబ్బందులున్నా తప్పకుండా మనల్ని రక్షించేది కాపాడేది ఆ అమ్మ రాజశ్యామలాదేవి కాళభైరవుడు. కాలానికి అధిపతి మీ అందరికీ తెలుసు. మనం అష్టభైరవులకి చేస్తాం, అష్టమాతృకులకి చేస్తాము. అలా అన్ని విధాలుగా కూడా మీ కష్టాలను తొలగించేటువంటి ఈ గొప్ప హోమ కార్యక్రమం పాల్గొన పౌర్ణమి మార్చి 13వ తేదీన జరుగుతుంది. అనంతరం మీకు తెలిసిందే అన్నప్రసాద సేవ ఉంటుంది. అలాగే మన గోమాతలకి గోసేవ కూడా ఉంటుంది. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే వాట్సాప్ చేయండి, హోమం వివరాలు తెలియచేయబడతాయి. మరొక మాట ఏమిటంటే మీకు ఈ మధ్య చెప్తూ ఉన్నాను, మనం పీఠం దగ్గరలోనే మహాకాళభైరవ ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నాం. ఇందులో రాజశ్యామలాదేవి, మానసాదేవి, స్వర్ణాకర్షణ కాళభైరవుడు, అలాగే భైరవీమాత, మహాకాళభైరవుడు, ఇక స్ఫటిక లింగేశ్వరుడు, అన్నిటికంటే సంకటహర గణపతి. ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించబోతున్నాం. నేను మీ వంతు సహాయ సహకారాలని కోరుతున్నాను. ఈ ఆలయం కోసం మీ అందరూ కూడా తలకు చెయ్యి వేసినట్లయితే అద్భుతంగా ఈ ఆలయం తయారవుతుంది. టెంపుల్ కోసం డొనేట్ చేయాలి అనుకుంటే మీరు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి టెంపుల్ గురించి మీరు మెసేజ్ పెట్టినట్లయితే తప్పక దీని వివరాలు తెలియచేయబడతాయి. మీ అందరూ కూడా ఈ యొక్క నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని మన సబ్స్క్రైబర్సు, ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ కూడా మీ అందరి యొక్క చేయూత అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. ప్రతి వీడియో కూడా మీరు లైక్ చేసి నన్ను ముందుకు నడిపించండి. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధు మిత్రులందరికీ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. ధనుస్సు రాశి మార్చి 16 నుంచి 31 వరకు సూచనలు, సలహాలు ఎలా ఉంటుంది? మానసికంగా ఉల్లాసంగా ఉండాలనేటువంటి చాలా ఆలోచనతో ఉంటారు. ఏం చేయాలి? బాహ్య ప్రపంచం కంటే ఆధ్యాత్మిక మార్గం చాలా మేలైనటువంటి ఆలోచన రావటం అనేది అద్భుతంగా చెప్పాలి ఈ ధనుసు రాశి వారికి. ఆ స్పిరిచువల్ జర్నీలో మానసికంగా మిమ్మల్ని మీరు అప్లిఫ్ట్ చేసుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆదాయ మార్గాలు కూడా పెంచుకోవాలి అనేటువంటి తాపత్రయం పెరగటం, అందుకు తగ్గ మార్గాలను కూడా అన్వేషణ చేయటం జరుగుతుంది. ఇక జీవిత భాగస్వామి సలహాలు మాత్రం పాటించాలి. పాటించినట్లయితే చక్కని సక్సెస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక మీకున్నటువంటి బ్లడ్ రిలేషన్స్తో గతంలో ఏదైనా వివాదాలు ఉన్నట్లయితే అవి పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. వారు కూడా మీ పట్ల సానుకూలంగా ఉంటారు. అయితే కష్టపడతారు, కాకపోతే దానికి తగ్గ ఫలితాన్ని రాబట్టుకోవడంలో మాత్రం కాస్త వెనకబడతారని చెప్పాలి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం కనిపించకపోవటం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది, మీ మనసుకి బాధాకరంగా ఉంటుంది. అయితే ఓర్పుగా వ్యవహరించినట్లయితే మీరు కోరుకున్న ఫలితాన్ని అయితే పొందగలుగుతారు. అలాగే ఏదైనా ఒక విషయాన్ని మీరు ఎవరితోనైనా మాట్లాడితే, ఎవరి గురించి అయినా, దాన్ని వక్రీకరించి అవతల వ్యక్తికి చేరవేయటం,
ఇలాంటి వ్యక్తులు మీ చుట్టూ ఉంటారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు చెప్పే మాటని మరొక విధంగా తీసుకెళ్ళటం. అవతల వాళ్ళు ఏమనుకుంటారు, మీరే సరిగ్గా మాట్లాడలేదు, మీరు మా పట్ల సరిగ్గా లేరు, మధ్య చెప్పేవారే మంచివారు అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాహనం మనదైనా రోడ్డు మనది కాదు. రోడ్డు మీద తిరిగే వాళ్ళందరూ మన మనుషులు కాదు. జాగ్రత్త. ఇక మీ కోపం వలన కూడా కొన్ని పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మీకు ఆహ్, చాలా ఎమోషన్ అయిపోవటం, చాలా ఒత్తిడికి గురవ్వటం, ఇలాంటి పరిస్థితుల్లో ఒక కార్యక్రమం అనుకోకుండా పోస్ట్‌పోన్ అయిపోవటం జరుగుతూ ఉంటుంది. అయితే ఆలస్యమైనప్పటికి కూడా మరలా మీరు అంటే రివోక్ అవుతారు గదా! సెటరేట్ అవుతారు కాబట్టి డెఫినిట్‌గా మీరు సక్సెస్ అనేది చూస్తారు. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైనా చేస్తే అవి ఫలిస్తాయి. రుణ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం కాస్త ఎక్కువ వడ్డీకి రుణాలు దొరికేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే బ్యాంక్ రుణాల కోసం ప్రయత్నించే వారికి కాస్త లేట్ అయ్యేటువంటి సూచనలున్నాయి. ఇక కోర్టు సమస్యలు ఉన్నవారైతే కాస్త జాగ్రత్తగా ఉండాలి. వీలైతే బయటే కోర్టు వెలుపలే రాజీ పడటం చాలా మంచిది. వివాహం కాని వారికైతే మీ ప్రయత్నాలకి చిన్నపాటి ఆటంకాలు కనిపిస్తూ ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు చేసేవారు చాలా గట్టిగా చేయాలి. నిరుద్యోగులకు అవకాశాలు వచ్చే సూచనలున్నాయి. మరి రాజకీయ నాయకులకైతే పదవుల కోసం పాకులాడే కంటే ప్రజల కోసం పాకులాడితే ముందు ముందు మీకు అద్భుతమైన పదవులు లభిస్తాయి. ఉద్యోగస్తులైతే ఎక్కువగా పని చేయాల్సి ఉంటుంది. టైం దాటి పని చేయటం ఇవన్నీ కాస్త ఇబ్బందిగా ఉంటాయి. అయితే గుర్తింపు రావాలంటే కష్టపడాలి, తప్పదు. వ్యాపారస్తులకైతే యాజ్ యూజువల్గా మీ రొటేషన్‌కి ఇబ్బంది ఉండదు. ఆశించినంత లాభాలైతే కనిపించటం లేదు. కస్టమర్లతో గొడవలనేది అంత మంచిది కాదు. చిన్నపాటి ఇబ్బందులు. వారేదో కొంతమంది విసిగిస్తారు. అలాంటప్పుడు కాస్త సైలెంట్‌గా ఉండటం చాలా మంచిది. అలాగే నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఇది సమయం కాదు. భాగస్వామ్య వ్యాపారస్తులకైతే ఒకరినొకరు సర్దుకుంటూ అంటే మీ మధ్య అండర్‌స్టాండింగ్స్ పెంచుకోవాలి. లేకపోతే ఇబ్బందులుంటాయి. షేర్ మార్కెట్ కూడా అంత అనుకూలంగా లేదు. చిరు వ్యాపారస్తులకైతే లాభాలు కనిపిస్తా ఉన్నాయి. కళాకారులకైతే అవకాశాల కోసం కాస్త ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. విద్యార్థులకు మీకు మీ ఫ్రెండ్సే మీకు ఎనిమీస్‌గా ఉంటారు. వారి వలన కొన్ని ఇబ్బందులైతే ఎదురవుతాయి. ఎంత దూరంగా మీ స్నేహితులతో ఉంటే అంత మీరు ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వగలుగుతారు. ఇంకా ఆరోగ్యపరంగా చూస్తే జాగ్రత్తగా ఉండాలి. లంగ్స్ ఇన్ఫెక్షన్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి. అలాగే చిన్నపాటి ఆయాసం కూడా వచ్చే సూచనలున్నాయి. ప్రేమికులకు ఇది మంచి సమయంగానే చెప్పాలి. మరి ఈ రాశి వారికి 18, 22, 29 అనుకూలంగా ఉంది. 20, 25, 31 కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. ధనుస్సు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు బుధగాయత్రి మంత్రం చదువుకుంటే బాగుంటుంది. ఓం గజధ్వజాయ విద్మహే సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ మంత్రం ప్రతినిత్యం ఉదయం సాయంత్రం కూడా 19 సార్లు చదువుకోండి. అద్భుతంగా ఉంటుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం ఉదయం సాయంత్రం 18 సార్లు చదవటం. అవకాశం ఉంటే మన హోమంలో పాల్గొంటే ఏదైతే అబ్స్ట్రక్షన్స్ మీకు ఉన్నాయో అవన్నీ తొలగేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. మరి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.